ఒక సరికొత్త ప్రయోగం చేస్తుంది. 2 సార్లు వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ముస్తఫా కోరిక మీద ఆయన కూతురికి టికెట్ ఇచ్చారు జగన్. ముందుగానే టికెట్ ఖరారు చేయడంతో ప్రచారానికి ఆమెకు తగినంత సమయం దొరికింది. కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం నుంచి నజీర్ అహ్మద్ బరిలో ఉన్నారు. మొత్తంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నూరి ఫాతిమా ప్రచారం తీరుతున్నెల మీద గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. గుంటూరు తూర్పు నియోజకవర్గం సీటు గత 40 సంవత్సరాలుగా ముస్లింస్దే. 2014, 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి మహమ్మద్ ముస్తఫా గెలుపొందారు. ఇప్పుడు ప్రస్తుతం తనకి కాదు తన కూతురికి టికెట్ కేటాయించాలి అని చెప్పని అధిష్టానం నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి తూర్పు నియోజకవర్గం టికెట్ దక్కించుకున్నారు. ముందుగానే ప్రచారం మొదలుపెట్టిన నూరి ఫాతిమా ప్రచారం ఎలా ఉందో చూద్దాం. గుంటూరు జిల్లాలోని ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గాలలో గుంటూరు తూర్పు. ఎప్పటి నుంచో ఇక్కడ ముస్లిం మైనార్టీ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. గత 2 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి ముస్తఫా గెలిచారు. ఈసారి పోటీ చేయకూడదని సిట్టింగ్ ఎమ్మెల్యే ముస్తఫా ముందుగానే నిర్ణయించుకున్నారు. తనకు బదులు తన కూతురికి టికెట్ ఇవ్వాలని కూడా అడిగి హామీ తీసుకున్నారు. అందుకే ఇక్కడి వైసీపీ అభ్యర్థి నూరి ఫాతిమా అనే విషయం 6 నెలల ముందే ఖరారైంది. అప్పటి నుంచే గుంటూరు తూర్పులో అభ్యర్థిగా ఆమె ఫ్లెక్సీలు కనిపిస్తూ వచ్చాయి. ఆ విధంగా ఫాతిమా ప్రచారం 6 నెలల కిందటే మొదలైనట్టు లెక్క. తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో ఉన్న నజీర్ అహ్మద్ను పార్టీలో చేర్చుకుని ఆ ఎన్నికల్లో బరిలోకి దింపినా ఫలితం దక్కలేదు. అంతకుముందు వైశ్య సామాజిక వర్గానికి చెందిన మద్దాలగిరిని పోటీ చేయించిన ముస్తఫా చేతిలో ఓడిపోయారు. దీంతో అక్కడ ముస్తఫా బలమేంటో వైసీపీ నాయకత్వానికి కూడా అర్థమైంది. మైనార్టీ అభ్యర్థి అయినా మైనార్టీయేతర అభ్యర్థి అయినా గెలుపు ముస్తఫా పక్షాన ఉంటుందని తేలటంతో ఆయన కోరిక మీద ఆయన కూతురు ఫాతిమాకు టికెట్ ఇచ్చారు. కొంతకాలంగా ఆమె తండ్రి వెంట పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సంక్షేమ పథకాలు చేశారో మీకు అందరికీ తెలుసు. అది కూడా మహిళలకి 50% వరకు అన్నిట్లో ఇచ్చారు ఆయన. మళ్ళీ ఇంకోటి ఏంటంటే 1 లక్ష కోట్ల వరకు మహిళలకి ఆయన లబ్ధి పొందారు. అది కూడా 4 కోట్ల మంది మహిళలు లబ్ధి పొందారు దాంట్లో. ఇంకోటి ఏంటంటే యూత్కి చాలా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రోత్సహించారు. అది కూడా మహిళలకి అన్నిట్లో చూస్తున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అన్నిట్లో 50% మహిళలే ఉన్నారు. అది ఇంకా ఏంటంటే ఇప్పుడే ఇన్ని చేస్తే 3 సంవత్సరాల్లో ఇన్ని చేస్తే ఇంకా ముందు మన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చేస్తారో మనం దీన్ని బట్టే చూడొచ్చు. నవరత్నాలు కాక ఇంకా ఎన్నో రత్నాలు ఆయన చేశారు. దీంట్లో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలుపుతున్నాను. టికెట్ ప్రకటించిన తర్వాత రేయింబవళ్లు ఆమె ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇంటింటికి వెళ్లి ఓట్లు అడుగుతున్నారు. ముఖ్యంగా మహిళల నుంచి పెద్ద ఎత్తున సానుకూల స్పందన కనబడుతోంది. తెలుగుదేశం అభ్యర్థి ఖరారయ్యే లోపే ఒక విడత ప్రచారం పూర్తి చేయటం ఫాతిమాకు అనుకూలంగా మారింది. ప్రభుత్వ పథకాలు అందుకున్న మహిళల సానుకూల స్పందన, మహిళా అభ్యర్థి కావటం కూడా ఫాతిమాకు ప్లస్ పాయింట్లుగా మారాయి. తండ్రి రాజకీయం వారసత్వం ఒకవైపు, మైనారిటీ టికెట్ మహిళకు కేటాయించడంతో ముస్లిమ్స్ మహిళలు ఆదరణ ఎక్కువగా కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ పథకాలు కూడా ఏకం అవడంతో విజయ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది గుంటూరు తూర్పు నియోజకవర్గం పరిస్థితి. కెమెరామెన్ మహేష్తో సువర్ణబాబు, 99 టీవీ, గుంటూరు నుంచి.